ఈరోజు మా కాలనీలో ఒక అమ్మాయి మ్యారేజ్ అవుతుంది. సో, వాళ్ళ అన్నయ్య అయితే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆంటీ వాళ్ళైతే మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీయే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఆ అబ్బాయికి ఐఏఎస్ డ్రీమ్ అంట. ఐఐటీ స్టూడెంట్ అనుకుంటా. మంచిగా ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యాడు. చాలా సీరియస్‌గా ఉన్నాడు. కానీ తనకి 1, 2 మార్క్స్‌లో మిస్ అయిందంట. ఇంకా అతను తట్టుకోలేకపోయాడు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఒక 3 ఇయర్స్ అవుతుందనుకుంటా. ఈరోజైతే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అవుతుంది. అబ్బాయి ఉండుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉండేది. చెల్లి పెళ్ళవుతున్నందుకు అబ్బాయి ఎంత హ్యాపీగా ఉండేవాడు. పేరెంట్స్ మనసులో ఇప్పుడు కూతురు పెళ్ళవుతుందని ఆనందం ఉన్నా కానీ, కొడుకు లేడనే బాధ మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఆంటీ వాళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళు. ఫస్ట్ ఫ్లోర్‌లో మంచిగా ఇల్లయితే కట్టుకుంటున్నారు. సో, ఇది కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా కొడుక్కి మ్యారేజ్ చేద్దాం అనుకున్నారో ఏమో! అంటే కాలనీలో వాళ్ళైతే అనుకున్నారు. అది కట్టడం అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేస్తారేమో అని అబ్బాయికి. అంతలోపే అబ్బాయి అయితే ఇంకా అలా తట్టుకోలేకపోయాడు. ఐఏఎస్ మిస్ అవ్వడం వల్ల సూసైడ్ చేసుకొనైతే చనిపోయాడు. అబ్బాయికి ఐఏఎస్ ఎంత డ్రీమో అర్థమవుతుంది. ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో అంటే ఎగ్జామ్ కోసం, ప్రిపరేషన్స్ కోసం ఇంకా రాకపోయేసరికి అలాంటి డెసిషన్ తీసుకున్నాడు. ఈరోజు అతను